అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అకాల వర్షాలు వడగళ్లకు దెబ్బతిన్న ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు, వరి సాగులో యంత్రాల వినియోగం రైతుకు వరం అంటున్న శాస్త్రవేత్తలు, సేంద్రీయ ఎరువుగా కోళ్ల ఎరువు గొర్రెల ఎరువు వాడకం మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నేటి తరం సాగిస్తున్న సేద్య పద్ధతుల్లో నాటి సేంద్రియ సాగు విధానాలు ఆదరణ పొందుతున్నాయి. సేంద్రియ ఎరువులంటే ఒక్క పశువుల ఎరువే కాకుండా వర్మి కంపోస్ట్, కోళ్లు, జీవాల ఎరువు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట వంటి అన్నింటినీ సేంద్రియ ఎరువుగా వాడుకునే అవకాశం ఉంది. లభ్యత ఉన్న ప్రాంతాలలో కోళ్లు, జీవాల ఎరువు కూడా వాడుతూ ఉంటారు. అయితే కోళ్ల ఎరువు వాడకంలో కొంత మెలకువలు పాటించాలి. కోళ్ల ఎరువును బాగా మాగకుండా వేస్తే వేడిమి పుట్టి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వీటిని వాడుకునేటప్పుడు మెలకువ పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు యాసంగి పంటకాలం పూర్తయిన తర్వాత మనకు సేంద్రియ ఎరువులు వేసుకోవటం, మన వేసవి కాలంలో సేంద్రియ ఎరువులు వేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన యాజమాన్య పద్ధతి. పశువుల ఎరువు అనేది మనకు సాధారణంగా ప్రతి రైతు వేసే ఎరువు. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పశు సంపద అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ పశువుల ఎరువు అనేది చాలా తక్కువ మోతాదులో దొరుకుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆల్టర్నేట్గా ఎలాంటి సేంద్రియ ఎరువులు వాడుకోవచ్చు అని చూసినట్లయితే మనకు కోళ్ల ఎరువు మరియు గొర్రెల ఎరువు అనేది ప్రధానంగా మనం వాడుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కోళ్ల ఎరువు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల టన్నుల వరకు కూడా ఈ కోళ్ల ఎరువు అనేది ఉత్పత్తి అవుతుంది అనేది అంచనా. ప్రతి 40 కోళ్ల నుంచి ఒక సంవత్సరంలో 1 టన్ను వరకు కూడా ఈ కోళ్ల ఎరువు అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే రైతులు మనకి కోళ్ల ఫారాలకు దగ్గరగా ఉండే రైతులు ఎక్కడైతే ఈ కోళ్ల ఎరువు అందుబాటులో ఉండే పరిస్థితుల్లో ఈ రైతులు కోళ్ల ఎరువు వాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన యాజమాన్య పద్ధతి. ఈ కోళ్ల ఎరువు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఈ బాయిలర్ కోళ్ల నుంచి వచ్చే కోళ్ల ఎరువు, రెండవది ఈ కేజెస్ నుంచి అంటే గుడ్లు పెట్టే కోళ్ల నుంచి వచ్చే కోళ్ల ఎరువు. బాయిలర్ కోళ్ల నుంచి వచ్చే ఎరువులో అందులో ఉండే పొట్టు, దాంతోపాటు వరి పొట్టు లేదా లిట్టర్ అనేది ఉంటుంది. సో ఈ లిట్టర్తో పాటు ఈ యొక్క కోళ్ల యొక్క మలమూత్రాలతో కలిపి ఉంటుంది కాబట్టి ఈ ఎరువులో కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఈ గుడ్లు పెట్టే కోళ్ళు, అదే కేజెస్ కోళ్ళ నుంచి వచ్చే ఎరువులో ఎలాంటి లిట్టర్, ఎలాంటి వరి పొట్టు కూడా ఉండదు కాబట్టి మలమూత్రాలతో కూడిన ఎరువులో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆమ్లత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎరువులని ఎమ్మటే పొలానికి తోలుకోకూడదు. అయితే ఈ బాయిలర్ కోళ్ళని షెడ్ నుంచి తీసిన తర్వాత ఒక 4 వారాలు అనేది షెడ్ బయట ఆరనిచ్చి దాంట్లో ఒక టన్నుకి 5 నుంచి 10 కేజీల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక వేసినట్లయితే అది తొందరగా మురిగిపోయి మాగిపోయి ఎరువు అనేది తయారవుతుంది. 1 నెల తర్వాత మనం దీన్ని పంటకు తోలుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకి ఈ కేజెస్ నుంచి వచ్చే ఎరువు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని నెల కాకుండా ఒక 2 నెలల తర్వాత అంటే షెడ్లోంచి తీసిన తర్వాత మొత్తం పచ్చిగా ఉండే ఎరువు బాగా డ్రై అయిన తర్వాత దీన్ని మనము పంట పొలాలకు తోలుకోవాలి. అయితే ఈ కేజెస్ నుంచి వచ్చిన ఎరువులో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదులో మనం పొలానికి అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా మనం 1 ఎకరాకి 2 టన్నుల వరకు ఈ కోళ్ళ ఎరువును వేసుకుంటాము. అయితే ఈ కేజెస్ నుంచి వచ్చే ఎరువుని, ఈ గుడ్లు పెట్టే కోళ్ళ నుంచి వచ్చే ఎరువును మాత్రం
మనం 1 టన్ను వరకు వేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆరుతడి పంటలకు తక్కువ మోతాదులో కోళ్ళ ఎరువు వేసుకోవాలి. ఈ వరి పంట లాంటి నీరు అధికంగా పెట్టే పంటలకి మనం 2 టన్నుల వరకు కూడా ఈ కోళ్ళ ఎరువును వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కోళ్ళ ఎరువులో 3% వరకు నత్రజని ఉంటుంది, 2% వరకు భాస్వరం, 2% వరకు పొటాషియం ఉంటుంది. ఈ కోళ్ళ ఎరువును వేసుకోవడం ద్వారా రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును మనం చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం చూసినట్లయితే ఈ కాంప్లెక్స్ ఎరువులపై ధరలు అధికంగా ఉండటం, ఈ యొక్క కోళ్ళ ఎరువుని పంట పొలాలకు తోలుకున్నట్లయితే మనకి ఈ యొక్క పోషకాల స్థాయి అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా కోళ్ళ ఎరువు మనకు చూసినట్లయితే 1 టన్ను ధర 1000 నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి మనకు తక్కువ రేట్లో దొరికే ఈ సేంద్రియ ఎరువు వాడుకోవడం ద్వారా పోషకాలు అందించడమే కాకుండా వివిధ రకాలైన భౌతిక లక్షణాలను, రసాయనిక లక్షణాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోళ్ళ ఎరువుపై వాడుకోవడం ద్వారా మనం భూసారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ వేసవి కాలంలో మనకి గొర్రెల ఎరువు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గొర్రెల షెడ్యూల్ నుంచి వచ్చిన ఈ గొర్రెల ఎరువును వాడుకోవచ్చు. లేదంటే ఈ యొక్క ఎండాకాలంలో గొర్రెలను మంద కట్టడం ద్వారా, అంటే వేసవిలో ఖాళీగా ఉండే పొలాల్లో నైట్ వాటిని మంద కట్టడం ద్వారా వాటి నుంచి వచ్చే మలమూత్రాదులు డైరెక్ట్గా భూమిలో పడతాయి. కాబట్టి భూసార పరిరక్షణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గొర్రెల ఎరువులో కూడా నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ కోళ్ళ ఎరువు, దాంతోపాటు ఈ గొర్రెల ఎరువుని మన పశువుల ఎరువుకు ఆల్టర్నేట్గా మనము సేంద్రియ పదార్థం పెంచుకోవడానికి వాడుకునే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వేసవిలో మనము ఈ సేంద్రియ ఎరువులు వాడుకోవడం ద్వారా ఈ యొక్క నేల యొక్క భౌతిక లక్షణాలను మెరుగుపరచుకోవడం, ముఖ్యంగా నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి, పోషకాలను పెంచుకోవడంతో పాటు ఈ యొక్క జీవ సంబంధ లక్షణాలు, అంటే ముఖ్యంగా నేలలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనకి నేలలో వివిధ రకాల రూపాల్లో ఉండే అందుబాటులో లేని పోషకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే పంట కాలంలో ఒక 25 నుంచి 30% వరకు కూడా రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. కాబట్టి మనం ఈ సాగు ఖర్చు తగ్గించుకోవడం ద్వారా, నేలలో ఉండే భూసారాన్ని పెంచుకోవడం ద్వారా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల వానలు వ్యవసాయ, ఉద్యాన రంగాలకు తీరని నష్టం చేస్తున్నాయి. పంటలు నీట మునిగి అన్నదాతలు కడగండ్ల పాలయ్యారు. మార్చి నెలాఖరు నుంచి ఒక ప్రక్క భానుడు బగబగలు, మరో ప్రక్క కుండపోత వానలు పంటలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యాన పంటలైన మామిడి, బొప్పాయి, అరటి తోటలకు విపరీత నష్టం వాటిల్లింది. బొప్పాయి, అరటి తోటలు విరిగిపోగా చేతికొచ్చిన మామిడి పంట నేలరాలింది. రైతులు శ్రమకోర్చి పండించిన కూరగాయ పంటలు పనికిరాకుండా పోతున్నాయి. ఈ నష్టం నుంచి పంటలు కోలుకునేందుకు తప్పనిసరిగా కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ రైతులకు సూచనలు అందిస్తున్నారు వికారాబాద్ జిల్లా ఉద్యాన సంచాలకులు డాక్టర్ దోనేపూడి చక్రపాణి. ఈ సీజన్లో అకాల వర్షాలు పడి వివిధ రకాల పండ్ల తోటలకి, కూరగాయ పంటలకి తీవ్ర నష్టం వాటిల్లడం జరిగింది. ముఖ్యంగా వాటిలో మామిడి చూసుకున్నట్లయితే కాయలు బాగా రాలిపోయినాయి. ఈ రాలిన కాయల్లో బాగా ఉన్న కాయలను కొన్ని మార్కెట్ చేసుకోవటము, మార్కెట్కి పనికిరాని కాయల్ని మనం పారేయకుండా వాటిని మామిడి ఒరుగు చేసుకుని ఎండబెట్టుకుని మామిడి ఆమ్చూరు చేసుకుని మనం అధిక ఆదాయం పొందవచ్చు వీటి నుంచి కూడా. అదేవిధంగా బొప్పాయి చూసినట్టయితే బొప్పాయి తోటలు విరిగిపోయిన బొప్పాయి తోటలకి మనము మురుగునీటి తీసేసి బాగా పాదులు చేసి వాటికి నత్రజని, భాస్వరం, పొటాషియం ఇచ్చినట్లయితే అవి మళ్ళీ బాగా చిగురించి మళ్ళీ పండించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అరటి కూడా విరిగిపోయి గెలల్ని వాటి కనుక సరైన పరిమాణం ఉన్నట్టయితే వాటిని మార్కెటింగ్ చేసుకోవటము. అంతేకాని పిలక మొక్కల్ని మళ్ళీ వాటిని మొక్కలకి సరైన ఎరువులు ఇస్తే పిలక మొక్కలు బాగా పెరిగి మళ్ళీ పండించే అవకాశం ఉంటుంది. ఇదేవిధంగా కూరగాయ పండ్లు చూసుకున్నట్లయితే ఈ మురుగునీటిని తీసివేసి మనకి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ పాలిఫీడ్ పేరుతో 319, 320 దొరుకుతూ ఉంది. దీన్ని పిచికారీ చేయడము, మళ్ళీ 10 రోజుల తర్వాత మల్టీకే పేరు 13045 మనకు దొరుకుతూ ఉంది. వీటిని స్ప్రే చేసినట్లయితే మళ్ళీ మొక్కలన్నీ కూడా కుదురుకుని మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ పండించే అవకాశం ఉంటుంది. ఈ వర్షాల వలన మనకి తెగుళ్ళు కూడా సోకే అవకాశం, వాటి తెగుళ్ళు సోకకుండా మనకి కార్బండిజం లీటర్కి 1 గ్రాము కానీ, ఇంతేకాకుండా మీకు డైథెన్ M45 2.5 గ్రాముగా స్ప్రే చేసినట్లయితే తెగుళ్ళను కూడా మనం అరికట్టుకోవచ్చు. సాగు రంగంలో నేడు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత. దీంతో రైతులు సకాలంలో పనులు చేపట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నాట్లు, కోతల సమయంలో కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇబ్బందులను తీర్చేందుకు యాంత్రీకరణ అనివార్యంగా మారింది.
వరి సాగులో విత్తు నుంచి కోత వరకు యంత్రాలను వినియోగించడం వల్ల సకాలంలో పనులు పూర్తవడమే కాదు, హెక్టారుకు 18,000 రూపాయలు పెట్టుబడి ఆదా అవుతున్నట్టు ఒక శాస్త్రీయ అంచనా. వరి సాగులో రైతుకు అందుబాటులో ఉన్న యంత్రాల వివరాలు తెలియజేస్తున్నారు అనకాపల్లి జిల్లా హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం యాంత్రీకరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గౌడ. ముఖ్యంగా మనము వ్యవసాయంలో చూసుకున్నట్లయితే ఈరోజు రైతు సోదరులు కూలీల సమస్య అన్నది చాలా వరకు ఫేస్ చేస్తున్నారు. ఈ వరి సాగులో యాంత్రీకరణం అని ఏమని చూసుకున్నట్లయితే రైతు సోదరులు వచ్చేసేది అన్నట్లయితే నార్మల్గా నారు పెంచుకొని నాట్లు చేయడం అనే పద్ధతి అనేది పాటిస్తున్నారు. అలా కాకుండా మనం యాంత్రీకరణం ద్వారా వరిని ఏ విధంగా పండించుకోవాలన్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి మొదటిగా మనకి ఎదజల్లడం అనేది రైతు సోదరులు కొంతమంది చేస్తున్నారు. ఈ ఎదజల్లడం అనే పద్ధతిని మనము యాంత్రీకరణంలో వచ్చేసి మనకి సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ అని అంటాం. అంటే విత్తనం మరియు ఎరువు గొర్రు, దాని ద్వారా కూడా మనము ఈ ఒక విత్తనాన్ని విత్తుకోవచ్చు. దీంట్లో పాటించాల్సిన పద్ధతి అన్నట్లయితే రోటోవేటర్తో గాను లేదా కల్టివేటర్తో గాను యాస దుక్కిని చేసుకోవాలి. తర్వాత మనకి చివరి దుక్కిని వచ్చేసి రోటోవేటర్తో చేసుకోవాలి. మట్టి మొత్తం పొడి అవ్వడము, తర్వాత మనకి మొలక శాతం అనేది పెరగడం అనేది చూడడం జరిగిందండి. ఈ ఒక విత్తనం మరియు ఎరువు గొర్రు ద్వారా వరిని వరుసల్లో వేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఏదంటే మనకి డ్రమ్ సీడర్ పద్ధతి. రైతు పద్ధతిలోనే మనకి దమ్ము చేసుకున్న తర్వాత మనం నారు కాకుండా చిన్నగా మొలకెత్తిన విత్తనాలు డ్రమ్గా వేసుకొని సోయింగ్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఇలా చేయడం మూలంగా ఏనట్లయితే లేబర్ ఖర్చు, అదేవిధంగా సమయాన్ని కూడా తగ్గించినట్టు అవుతాము. మూడవ పద్ధతి వచ్చేసి మెషిన్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే MSRI పద్ధతి అని అంటాము. సపరేట్గా నారుని ఒక ట్రేలో కానీ లేదన్నట్లయితే ప్లాస్టిక్ షీట్ల మీద పెంచుకోవడం అనేది జరుగుతుందండి. అంటే 15 నుంచి 21 రోజు మధ్యలో నారులు పెంచుకొని మషిన్లో వేసుకొని ఉడుపు చేసుకోవడం అనేది జరుగుతుందండి. దీంట్లో ఏదంటే వరుసకి 30 సెంటీమీటర్ దూరము, మొక్కకి ఎంత దూరం కావాలి అది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రైతు సోదరులకి కూలి సమస్య అనేది చాలా వరకు తగ్గడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే వరుసలో నాట్లు చేసుకుంటామో గాలి వెలుతున్నది ఎక్కువ తగిలి పురుగులు ఉధృతి అనేది కూడా తగ్గడం జరుగుతుంది. దాని ద్వారా పిచికారి మందులు మనం కొట్టడం కూడా తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ దుబ్బు అనేది కూడా ఎక్కువగా చూడడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా మనకి దిగుబడి కూడా పెరగడం అనేది చూస్తున్నాం. దాదాపు తక్కువన్నా కూడా 2 నుంచి 5 బస్తాల దాకా మనం దిగుబడి పెరగడం అనేది ఈ యొక్క 3 పద్ధతులు కూడా మనము చూస్తున్నామండి. వరుసల మధ్యలో కలుపు తీయడానికి కొన్ని పరికరాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా వచ్చేసి కోనో వీడర్ అనేది ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. తర్వాత మాండో వీడర్ అనేది మనకి ఏదంటే ఈ యొక్క కోస్టల్ ఏరియాకి సూటబుల్ అండి. అది ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ వాళ్ళు రూపొందించారు. ఈ మధ్యన మనకి డ్రోన్ టెక్నాలజీ అనేది వ్యవసాయంలో ఎక్కువగా వింటున్నాము. ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి అంటే పిచికారీ చేయడానికి, అంటే కలుపు మందు పిచికారీ అవ్వచ్చు, లేదా పురుగు మంది ఈ ఒక పురుగుల ఉధృతి కోసం తగ్గించడానికి మందులు పిచికారీ చేయడానికి మనకి నార్మల్గా బ్యాటరీ స్ప్రేయర్స్ లేదా నాప్సాక్ స్ప్రేయర్ అనేది ఉపయోగించడం చూస్తున్నాము. రైతు పద్ధతులు ఈ యొక్క స్ప్రేయర్స్ ఏ విధంగా అన్నట్లయితే ఒక 20 కేజీ బరువున ట్యాంక్ని మనకి మూసుకొని రైతు సోదరులు మనకి పొలంలో నడవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది శ్రమతో కూడిన పని, అదేవిధంగా మనకి చాలా వరకు సమయాన్ని కూడా తీసుకుంటుంది. కానీ ఈ యొక్క సమయాన్ని తగ్గించడానికి ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీని చాలా వరకు మనకి ఉపయోగపడుద్ది. ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ ఏంటన్నట్టయితే ఒక 10 లీటర్ వాటర్తో ఒక 6 నిమిషాల్లోనే 1 ఎకరం మనము పిచికారీ అనేది చేసుకోవచ్చు. అంటే రైతు సోదరులు బురదల్లో దిగి పొలం మొత్తం తిరిగి స్ప్రేయింగ్ చేయడం అవసరం ఉండదు. గట్టి మీద నిలబడి మనకి స్ప్రేయింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే 30% మనము కలుపు మందును దీంట్లో తగ్గించవచ్చు. 200 లీటర్ బదులుగా 10 లీటర్ వాటర్తోనే మనకి కలుపు మందుని మనము డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకోవచ్చు. కోత కోసే పరికరాలు అన్నట్లయితే రీపర్ అనే ఒక పరికరం ఉంది, అంటే కోత కోయడానికి. తర్వాత రీపర్ కమ్ బైండర్ అనే ఒక పరికరం ఉంది, అంటే కోత కోసి కట్టలు కట్టేసి పక్కన పడేస్తుంది అన్నమాట. తర్వాత మనకి కంబైన్డ్ హార్వెస్ట్ అని, అంటే వరి కోత, నూర్పు మరియు అదేవిధంగా వినోయింగ్, ఇవన్నీ 3 పనులు కూడా ఒకే పరికరం చేసేది అన్నట్లయితే అది కంబైన్డ్ హార్వెస్టర్ అండి. అదేవిధంగా మనకి ఈ యొక్క గడ్డిని కట్టలు కట్టడానికి బేలర్ అనే ఒక పరికరం ఉందండి. అంటే బేలర్ ద్వారా గడ్డిని కట్టలాగా కట్టేసి మనము గట్టు దగ్గర వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా రైతు సోదరులు మనకి వరి సాగులో యాంత్రీకరణాన్ని ఉపయోగించుకున్నట్లయితే తక్కువన్నా కూడా 1 హెక్టార్కి వచ్చేసి, అంటే ఒక 2.5 ఎకరాలకి వచ్చేసి 18,000 దాకా వాళ్ళు ఖర్చుని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా
కూలీల సమస్య, నెక్స్ట్ సమయాన్ని కూడా వాళ్ళు తగ్గించినట్లు అవుతారండి. అందువల్ల నేను రైతు సోదరులకి విజ్ఞప్తి చేసుకున్నది ఏంటంటే వరి సాగులో యాంత్రీకరణాన్ని అవకాశం ఉన్నంత వరకు ఉపయోగించడానికి కోరుకుంటున్నాము. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. మల్లె తోటల్లో పూత సరిగా రావడం లేదు, మంచి పూత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడ నుంచి కృష్ణమోహన్. మల్లెలో అధిక దిగుబడులు సాధించాలంటే, నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే కొమ్మ కత్తిరింపుల పైన, కత్తిరించే సమయం పైన, అంతేకాకుండా ఎరువుల యాజమాన్యం, హార్మోన్ల వాడకం, పూల కోత విధానంలో మంచి మెలకువలను పాటించినట్లయితే అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. మనం సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో కనుక మల్లెలో కొమ్మ కత్తిరింపులు చేసుకొని 1 ml సైకోసెల్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి త్వరగా పూతకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే జనవరి చివరి నుంచి ఫిబ్రవరి మొదటి వారంలోనే పూతకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యం గమనించినట్లయితే జూన్, జూలై మాసంలో మరియు జనవరి మాసంలో ఎరువులు అందించడానికి అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యంలో గమనించవలసింది, సంవత్సరానికి 6 సార్లు కనుక ఎరువుల యాజమాన్యాన్ని కనుక చేసుకున్నట్లయితే తగిన మోతాదులో ఎరువులను అందించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొక్క పెరుగుదలలో పోషకాలు సరైన సమయంలో అందటం వలన అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. జనవరిలో మొదటగా 3 సంవత్సరాలు పైబడిన మొక్కలకు ఒక మొక్కకు 15 నుంచి 20 కేజీల పరిశుభ్ర వేసిన 1-2 వారాల తర్వాత మనము రసాయన ఎరువులు వేయవలసి ఉంటుంది. 20 గ్రాముల అమోనియం సల్ఫేట్, 40 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి 2 నెలలకు ఒకసారి కనుక సంవత్సరంలో 6 సార్లు కనుక వేసుకున్నట్లయితే మొక్కకు ఎరువుల మోతాదు సరైన సమయంలో అంది మొక్కలు మంచిగా పెరిగి ఎక్కువ కొమ్మలు వచ్చి కొమ్మలపైన ఎక్కువ పూత వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నీటి యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కకు సరైన నీటి అందుబాటులో ఉండాలి. మనం కనుక పారించినట్లయితే ప్రతి మొక్కకు ప్రతిరోజు 30 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అంతేకాకుండా డ్రిప్ ద్వారా అయితే నీటిని ఆదా చేసుకోవచ్చు. ప్రతి దినము మన డ్రిప్ ద్వారా అయితే ప్రతి మొక్కకు 5 నుంచి 6 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు డ్రిప్పుని మనము ఒక 45 నుంచి 1 గంట పాటు కనుక నడిపించినట్లయితే ఆ నీరు మొక్కకు సరైన అందుబాటులో ఉండి మొక్కలు మంచిగా పెరిగి పూతకొచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హార్మోన్ల వాడకంలో కూడా మళ్ళీలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. హార్మోన్ల విషయానికి వచ్చినట్లయితే నైట్రోబెంజిన్ అంటే ఇది ఒక బయోస్టిమ్యులెంట్. ఇందులో మనకి నత్రజనితో పాటు వివిధమైన హార్మోన్లు కూడా లభిస్తాయి. ఆ పూతకు వచ్చే వారం రోజుల ముందు, పూత అంటే మొగ్గలు ఏర్పడడానికి ముందు, ఆ తర్వాతకి పూత మొగ్గలు ఏర్పడిన తర్వాతకి 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కల పైన మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. నైట్రోబెంజిన్ 2 నుంచి 2.5 ml 1 లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ట్రైకాంటినాల్ కూడా 1 ml 1 లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు ఉంటుంది. అంతేకాకుండా మనం కోత విషయాన్ని గమనించినట్లయితే మల్లెపూలను ఉదయం సమయంలో కోరుకోవడం లేకపోతే సాయంత్రం సమయంలో కోసుకోవాల్సి ఉంటుంది. కోసుకున్న తర్వాత దాని నిల్వ శాతాన్ని కనుక మనం నిల్వ సమయాన్ని కనుక పెంచడానికి 10 గ్రాములు 1 లీటర్ నీటి కలిపిన సుక్రోజ్ ద్రావణంలో కనుక 5 నిమిషాల పాటు ముంచి తర్వాత ఆరబెట్టి కనుక మనము ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటే దాని నిల్వని 1 నుంచి 2 రోజుల్లోకి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది కనుక దొరకని పక్షంలో పూతను కోసే ముందు మనం కనుక బోరిక్ యాసిడ్ 4 గ్రాములు 1 లీటర్ నీరు కలిపి మొక్కలపైన పిచికారీ చేసుకోవచ్చు. ఆ తర్వాతకి పూలు కోసుకున్న తర్వాత కూడా 4 గ్రాముల బోరిక్ యాసిడ్ 1 లీటర్ నీరు కలిపిన ద్రవణంలో 5 నిమిషాల పాటు కనుక ముంచి తర్వాత ఆరబెట్టి కనుక మనం ప్యాక్ చేసుకుని కనుక మనం మార్కెట్కి పంపుకుంటే తొందరగా వడిలిపోకుండా, తొందరగా విచ్చుకోకుండా ఎక్కువ సమయం అంటే 1 నుంచి 2 రోజుల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాపర్ సల్ఫేట్ కూడా దొరుకుతుంది. కాపర్ సల్ఫేట్ కూడా 1 గ్రాము 1 లీటర్ నీరు కలిపి కనుక మనము ఇది 5 నిమిషాల పాటు ఈ పూలని కనుక నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టి ప్యాక్ చేసుకున్నట్లయితే కూడా దాని నిల్వ సమయం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వేసవిలో ముఖ్యమైన సమస్య మనకి చీడపీడల సమస్య. పూలలో మనం పూత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా మనకి మొగ్గ లార్వా అంటే మొగ్గ పురుగు లార్వా ఎక్కువగా వస్తుంది ఈ సమయంలో. ఇది రావటం వల్ల ఇది ఏం చేస్తుందంటే పువ్వులోనే గుడ్లు పెట్టడం వల్ల
గుడ్లు పూలని పొదిగి అందులో లార్వాలు తయారై లోపల నుంచి పువ్వుని మొత్తం తినివేసి గుండ్రటి రంధ్రములు చేసి మళ్ళీ బయటకు వచ్చి పక్క పూలను కూడా ఆశిస్తుంది. ఈ విధంగా పూలన్నింటినీ నాశనం చేస్తుంది. మొగ్గలార్వ ఆశించిన పూలు వడలిపోవటం, అంతేకాకుండా పూలు గులాబీ రంగులోకి మారిపోవడం జరుగుతుంది. దీన్ని మనం కనుక నివారించుకోవడానికి ముఖ్యంగా 1 ఎకరానికి 4 ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మనము దాని పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవచ్చు. పురుగు యొక్క ఉధృతి పెరగక ముందే మనం కనుక నీమ్ ఆయిల్ 5 ml 1 లీటర్ నీళ్ళు కలిపి 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని తగ్గించడం, పురుగు యొక్క ఉధృతి పెరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. పురుగు యొక్క ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే స్పైనోసాడ్ 0.5 ml 1 లీటర్ నీళ్ళు కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అంతేకాకుండా థయోడికార్బన్ లార్విన్ కూడా మనం 0.5 గ్రామ్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధమైన ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, అంతేకాకుండా చీడపీడల యాజమాన్యాన్ని కనుక వేసవి కాలంలో కనుక మనం చేపట్టినట్లయితే మల్లెలో నాణ్యమైన పూలతో పాటు అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రబీ సీజన్లో సాగు చేసిన మక్క పంటకు సరైన ధరలు లేక నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ యార్డుకు పంటను తెచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు జరగని పరిస్థితి సాగుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో బిజినేపల్లి, తెలకపల్లి, తిమ్మాజిపేట, తాడూరు మండలాల్లో రైతులు విస్తారంగా మొక్కజొన్న సాగు చేశారు. పంట చివరి దశలో అక్కడక్కడా నీటి ఎద్దడి ఎదురైనా అన్నింటినీ అధిగమించి పంట పండిస్తే మార్కెట్ ధరలు రైతులకు మింగుడు పడటం లేదు. ఈ ఏడాది పెరిగిన సాగు ఖర్చులతో ఈ ధరలు గిట్టుబాటు కావంటూ రైతులు చెబుతున్నారు. పోయినసారి మంచిగా ఉన్నది గింజల రేటు, ఈసారి దెబ్బతిన్నది. పెట్టుబడి మీన పడ్డది. ఎకరన్నర వేస్తే ట్రాక్టర్ మీన కొన్ని వెళ్ళినవి. ఇంకా నీళ్ళ పాబ్రమా ఏంది అర్థం అయితలేదు. మాకు కాలు వచ్చింది కానీ మధ్యలో పోయింది కాలు. మళ్ళీ ఎట్లా చేయాలి? 4 ఎకరాలు వేసినాము. 8 దంచల మక్కలు తీసుకుపోయి 32 దంచల పిండి అయింది. ట్రాక్టర్ పెట్టి దున్నినాము. అవి 20,000 దాకా అవైనవి. రేటు మాత్రం ఇప్పుడు 1700, 1600 అంటున్నారు. ఇవి 1760 రూపాయలు పోయింది. పంట కూడా తక్కువ వచ్చింది సార్. ఇది 4 ఎకరాలు వేసిన గిట్టుబాటు ధర కూడా లేదు. అది కొనుగోళ్లు ఆలస్యం కావడంతో యార్డుకు తెచ్చిన పంట వర్షానికి తడుస్తుందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సరైన ధర పలకక అల్లాడుతున్నామని, తడిచిన వంకతో ఇంకా ధరలు తగ్గిస్తారంటూ రైతులు వాపోతున్నారు. 2 ఎకరాల మక్కలేసినాం. ఇంకా అనుకోకుండా వర్షం పడ్డది. కవర్ లేవు, తడిచినాయి. కొంచెం గవర్నమెంట్ మంచి రేటుకు తీసుకుంటే బాగుంటుంది. ఇంకా అంతే. నేను ఒక 55,000 పెట్టుబడి పెట్టినా. 3 ట్రాక్టర్లు తీసుకొచ్చిన మక్కలు. 12 ట్రాక్టర్ల మక్కలు తెచ్చినాం. మార్కెట్లో పోసిన రాత్రి వాన వచ్చి మొత్తం నాణ్యాయి. 1,00,000 రూపాయల పెట్టుబడి అయింది. పోయినసారి రేటు మంచిగా ఉన్నది, ఈసారి రేటు లేదు. రేటు అయితే చాలా తక్కువ ఉంది. 1600-1700 చేస్తున్నారు. 2000 చిల్లర ఉంటే రైతుకు గిట్టుబాటు పడుతుంది. పెట్టుబడి అంటే ఎకరకు 20,000 వరకు వస్తుంది. కూలీలకు మళ్ళీ అవి పెడితే ఇంకా మళ్ళీ లెక్కలు చాలా వస్తాయి. మళ్ళీ మిషన్లోకి పోతే మన 4,000 ఎకరాకు లెక్క. 2000 చిల్లర ఉంటేనే రైతుకు గిట్టుబడి. వర్షం ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెట్టుబడి అవుతుంది. కూలీలకు కూలు పెరిగినాయి. అన్ని కష్టాలైనాయా మాకు. నేను 4 రోజులు వచ్చి ఒక్కటే కష్టాలైనాయి మాకు. తిండి లేదు, గంజి లేదు, నీళ్ళు లేవు. ఈ మక్కల రేటు 2000 పైన ఉంటేనే ఏమన్నా రైతుకు గిట్టుబాటు ధర మంచిగా ఉంటా అనుకూలంగా. 16-17 అంటే మొత్తం లాసే రైతు. ఈ ఏడాది జిల్లాలో మక్కల సాగు విస్తీర్ణం పెరిగిందని మార్కెట్ యార్డు అధికారులు చెబుతున్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పంటను తెస్తే మంచి ధర దక్కుతుందని వారంటున్నారు. మేజ్ వచ్చేసి సుమారుగా మార్చి నుంచి ఇప్పటి వరకు 30,000 క్వింటాల మక్కలు కొనుగోలు చేయడం జరిగినది. 1790 రూపాయలు ఉంది మాక్సిమం గా. మినిమం గా వచ్చేసి 1510 రూపాయలుగా టెండర్ లో డిక్లేర్ అయింది. లాస్ట్ ఇయర్ సుమారుగా ఇదే పోల్చుకుంటే 17,000 క్వింటల్స్ మాత్రమే వచ్చింది. ఈసారి మక్కలు ఎక్కువ పండించడం వలన సుమారుగా మార్చి ఏప్రిల్లో 30,000 క్వింటాల వరకు కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా రోజుకు ఇక్కడ 2,500 నుంచి 2,600 క్వింటాల వరకు రోజు కొనుగోలు జరుగుతున్నది. రైతులకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు కళ్ళాలలో కానీ ఇంటి దగ్గర కానీ ఆరబెట్టుకొని తెస్తే రైతు మంచి ధర పొందవచ్చు. మంచిగా రేటు కూడా, రంగు కూడా వాళ్ళకి మంచిగా వస్తుంది కాబట్టి రేటు ధర ఎక్కువ పొందవచ్చు అనేది నా అభిప్రాయం. మక్క సాగులో ఈ ఏడాది పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో మద్దతు ధరలు పెంచి పంటను సేకరించాలని, తడిచిన పంటకు సైతం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.